ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే నామినేషన్స్ రచ్చ అయితే ప్రారంభమైపోయింది. అసలు నామినేషన్స్ వచ్చాయంటే ఒక కంటెస్టెంట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఎంత అద్భుతమైన గేమ్స్ ఆడతారంటే అసలు ఇంకా నాకు అసలు ఏమీ తెలీదు. నేను నోట్లో వేలు పెడితే ఏం చేయాలి అంటే కొరకాల అయ్యయ్యో అన్నట్టుగా ఉంటదన్నమాట వాళ్ళ ప్రవర్తన. కానీ చేసేవన్నీ మాత్రం కన్నింగ్ పనులు. అసలు ఈజీగా వాళ్ళ అవినీతి అనేది బయటపడిపోతుంటుంది. సరే, అది ఎవరో ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి రితు చౌదరి అని చెప్పేసి. రితు చౌదరి నామినేషన్స్ మీరు గత 8 వారాలుగా చూసినట్టయితే ఎవరైతే డేంజర్ జోన్ లోకి వెళ్ళి సేవ్ అయి వస్తారో వాళ్ళనే నామినేట్ చేస్తుంది. మీరు గమనించండి. ఎందుకనంటే అంతకు మునుపు దివ్య పాపం స్టాండర్డ్ గా పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళదా, ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళదా అన్న ఒకే ఒక అస్త తన దివ్యాన్ని పెట్టుకుంది అనమాట. సరే, దివ్య ఓకే, దివ్య స్టాండర్డ్ నామినేషన్ ఒకటేస్తే దివ్య, రెండు వేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ సంజన వీక్ లో ఉంది, లైక్ దాన్ని ఏమంటారంటే డేంజర్ జోన్ లో ఉంది. సో ఫైర్ నామినేషన్స్ లో అదే సంజన రీతు గురించి ఒక మాట అంది చూసారా, అంటి పెట్టుకుని ఉంటారు అని చెప్పేసి. ఆ నామినేషన్స్ లో అసలు సంజన గారిని 12 వారం ఫైవ్ స్టార్ వచ్చినప్పటి నుంచి నీ గేమ్ నేను చూడలేదని వేయాల్సిన అవసరం ఏంటి అసలు? ఫైవ్ స్టార్ వచ్చి వెళ్ళిపోయింది. గౌరవ్తో లాస్ట్ వీక్ 2 వీక్స్ అయింది వాళ్ళు వెళ్ళిపోయి. అప్పుడు వేయలేదా? అప్పుడు తన గేమ్ కనబడిపోతుందా? 1 వీక్ లో మారిపోతుందా? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రితు ఏంటంటే తనను తాను సేవ్ చేసుకోవటం కోసం ఓకే ఖచ్చితంగా లీస్ట్ లో ఉన్న వాళ్ళని మాత్రమే, అంటే డేంజర్ జోన్ లోకి వెళ్ళిన వాళ్ళని మాత్రమే చేస్తుంది. ఇమాన్యుల్ ఫస్ట్ నామినేషన్ వేసాడు అందరికన్నా ముందు. ఎవరిని వేసాడు? రితుని వేసాడు, డెమాన్ వేసాడు. అలాంటప్పుడు మళ్ళీ రితు ఎవరికి వేయాలి? ఇమాన్యుల్కి వేయాలి. కానీ ఇమాన్యుల్కి వేస్తే తను వెళ్ళడం తెలుసు. అందుకే డేంజర్ జోన్ కి సుమన్ దివ్యతో పాటు వెళ్ళాడు కదా నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో. అందుకని మళ్ళీ సుమన్కే వేసేసింది. ఎప్పటి మాన్స్టర్ గేమ్ ఫ్రెండ్స్? మాన్స్టర్ గేమ్ కూడా అయిపోయి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. ఇది సెకండ్ వీక్ రన్నింగ్. అప్పుడు మరి ఆ పాయింట్ లాజిక్ రాంది. కళ్యాణ్తో అంత ఫైట్ చేసింది. మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు లాస్ట్ నామినేషన్స్ జరిగాయా, కుర్చీలు తన్నేశాడు కళ్యాణ్. ఆ నామినేషన్స్ కే ఆ మాన్స్టర్ టాస్క్ పూర్తి అయిపోయింది. అలాంటప్పుడు రీతు నిజంగా సుమన్ శెట్టి గారు తప్పు ఉండుంటే రీతు ఎవరికి వేయాలి? ఇమీడియట్ గా సుమన్ కేసేసేయాలి. ఓకే, సుమన్ వేయాలి. అసలు విషయం తెలుసుకోవాలి. కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ని సుమన్ దగ్గర తీసుకెళ్లి మాట్లాడాలి. ఇవన్నీ చెయ్యాలి. అలా కాకుండా నామినేషన్స్ లో కళ్యాణ్ మధ్యలో దూరిపోయింది. సంజనాకిను దివ్యకి అసలు పాయింటే లేకుండా వేసింది. ఓకే, అయితే నేనేమంటున్నానంటే మరి సుమన్ శెట్టి గారు అప్పుడు గుర్తురాలేదా? అంటే అప్పుడు ఆయన ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్ళలేదు కదా. అప్పుడు టాప్ 5 అనుకుంది పాపం రితు. ఎప్పుడైతే డేంజర్ జోన్ లోకి వచ్చాడో ఓహో నాకన్నా ముందు ఈయన ఉన్నాడు అనమాట అని చెప్పేసి ఆయనకి వేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ కనుక భరణి గారు వచ్చారనుకోండి నిన్న దివ్యతో పాటు, భరణి గారిని ఇంకొక పాయింట్ మీద వేసేది. ఏవేసేది చెప్పమంటారా గెస్ కొట్టి? సంజన గారు మందులు తీసేసినా మీరు ఎందుకు ఫైట్ చేయలేదని వేస్తుంది. ఖచ్చితంగా ఇదే పాయింట్. తుప్పాస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రితు చౌదరికి నామినేషన్స్ టైంలో ఖచ్చితంగా ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళ మీదే పడుతుంది అనమాట. మీరు గత 8 వారాలుగా చూసుకోండి. 8 వారాలుగా రితు చేస్తున్న పని ఇదే. అయితే ఈ వారం ఇంకా 100% మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 6 టాప్ 5 అనేది కనుక చూస్తే ఖచ్చితంగా టాప్ 5. టాప్ 6 అని ఊరించి చివరిలో డబుల్ ఎలిమినేషన్ చేసేసే అవకాశం కనిపిస్తుంది. సో డబుల్ ఎలిమినేషన్ కనుక జరిగితే మాత్రం రితు చౌదరి లేదంటే భరణి, అంటే సుమన్ శెట్టి గారు కన్ఫర్మ్. ఎందుకంటే ఆయన లాస్ట్ వీక్ వచ్చారు కాబట్టి. రితు చౌదరి, భరణి, డెమాన్ వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. సో ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు ఇలాగ టొప్పాస్ గా ఆడుతున్నారు అనే విషయాన్ని మీరు గమనించుకొని అప్పుడు ఓట్లు వేయండి. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో 100% సంజన, భరణి, అలాగే మన రితు, డెమాన్, ఓకే, తనుజ, ఇంకా ఎవరున్నారు? సుమన్ శెట్టి. టోటల్ 6 ఉన్నారనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇమాన్యుల్ నామినేషన్స్ లో రాలా. ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుల్ నామినేషన్, బిగ్ బాస్ పిలిచిన నామినేషన్ ఫస్ట్ ఇమాన్యుల్ ఎవరికి వేసాడు? రితుకి వేసాడు, డెమాన్కి వేసాడు. ఓకే, అట్లీస్ట్ రితుకి ఇమాన్యుల్కి అంత పెద్ద గొడవ జరిగినప్పుడు రివర్స్ నామినేషన్ లో నన్ను నువ్వు బ్యాక్ స్టాప్ చేయడం నాకు నచ్చలేదు అని నేను ఇమాన్యుల్కి వేయడానికి ఏమైంది? అంటే తన నామినేషన్స్ లోకి వచ్చినా రాకపోయినా
తనకు ఫరక్ పడదని అనుకుంటున్నారా? లేదు లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ గనక బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్‌లోకి రాకపోతే అట్‌లీస్ట్ అతని ఓట్స్ అట్‌లీస్ట్ ఓ 1% అయినా రితుకి పడతాయనుకుంటుంది. కానీ పాపం తనకు తెలియని విషయం ఏంటంటే ఇమాన్యుల్ ఓట్స్ సంజన గారికి పడతాయి. రితుకి పడవు. అస్సలు పడవు. ఎందుకంటే ఈ రకంగా అందుకని బ్యాక్ స్టాప్ చేసావు నాకు తెలుసు. అంటే తను ఏమనుకుంటుందంటే గొడవ పడితే లేదు రితు నేను నీకు సపోర్ట్ చేయాలని అనుకున్నాను రితు అనుకుంటుంది. కానీ ఇమాన్యుల్ రివర్స్ అయిపోయేటప్పటికి కథ వేరే అయిందనమాట. అది విషయం. సో నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారో మనకు అర్థమైంది కదా. అయితే ఇక కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్ మళ్ళీ రితుని నామినేట్ చేశాడు. రితునేను డెమాన్ని చేసినట్టున్నాడు. ఓకే. ఇక డెమాన్ పవన్ వచ్చేసరికి డెమాన్ పవన్ కూడా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశాడు, భరణి నామినేట్ చేశాడు. రివర్స్ నామినేషన్ అనమాట. ఎందుకంటే భరణి గారు చెప్పిన పాయింట్ డెమాన్ పవన్ విషయంలో అయితే ఏకదమ్ కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఆ రితు చౌదరిని ఎప్పుడైతే వదిలేస్తాడో తన రియల్ గేమ్ బయటపడుతుంది. ఫ్రెండ్స్ నేను అప్పుడు ఆ టాస్క్ లో పాపం నడువు నొప్పని గిల్ల 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 కొట్టుకుంటుంటే ఆ మాత్రం తను వచ్చి స్ప్రే కొట్టడం లాంటివి చేయలేదా? నువ్వు ఆడు అంటుంది కానీ ఏం ఆడతాడు? నొప్పి ఉంటే ఏం ఆడతాడు? ఇక తనుజ అయితే తనుజ విషయంలోకి వచ్చినట్టయితే తనుజాని నామినేట్ చేసేవాళ్ళు తనుజాని నామినేట్ చేశారు. తనుజాని ఎవరు నామినేట్ చేశారు అనేది చాలా అసలు ఊహించని ఒక షాక్ అన్నమాట. చూద్దాం. అది నాకు తెలిసి సంజన గారు నామినేట్ అయితే చేశారు. తనుజాని ఖచ్చితంగా నామినేట్ అయితే చేశారు. సో ఇక డెమాన్ పవర్ ఆఖరిలో అన్న మాట ఈ ప్రోమోకి హైలైట్. ఈసారి రాసి పెట్టుకోండి, టికెట్ ఫినాలే కొట్టేది నేనే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. టికెట్ ఫినాలే పవన్ కళ్యాణ్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదు, డెమాన్ పవన్ గనక కొడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కథ వేరే ఉంటుంది. ఎందుకనంటే తనకి క్లీన్ స్వీప్ టికెట్ ఫినాలే వెళ్ళిపోతాడు, టాప్ 5 లోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ సంజన గారు అన్యాయం అయిపోతారు. ఖచ్చితంగా సంజన గారు అన్యాయం అవుతారు. ఎందుకంటే డెమాన్ పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా రితుకి వేసేస్తారు. రితుకి వేసేసేగానే ఏమవుతుంది, భరణి గారు సంజన ఇద్దరు అన్యాయం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళిద్దరు అటు సంజన గారు కానీ ఇటు భరణి గారు కానీ టాప్ 5కి అర్హులు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి సంబంధించి కానీ వాళ్ళు ఆడే గేమ్ పరంగా కానీ సూపర్ గేమర్స్ ఇద్దరు కూడా. నిజం చెప్పాలంటే సంజన గారు ఏ గేమ్ నైనా సరే ఆవిడ వైపు తిప్పుకునే సత్తా ఉంటే భరణి గారికి గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఆయనకు తెలియకుండా ఆయనకి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు తనుజ ఆల్రెడీ నామినేషన్స్ లో ఉంది కాబట్టి ఈ వారం రితు గనక ఎలిమినేట్ అయితే మాత్రం డెమాన్ పవన్ కి సూపర్ 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 ఫెచింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డెమాన్ కన్నా కూడా రితుకి ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే డెమాన్ పవన్ ఒక కామనర్ కేటగిరీ నుంచి వచ్చాడు. ఓకే, తనకి సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా అదంత గొప్పగా అయితే లేదు. సో తన గేమే తనని కాపాడుతుంది డెమాన్ పవన్. కానీ అది తెలుసుకున్న రితు ఏంటంటే ఎలాగైనా సరే డెమాన్ పవన్ ఓట్లు కూడా కొట్టేసేసి ఆ కొట్టేసిన ఓట్లతో ఖచ్చితంగా తన టాప్ 5కి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ అది అవ్వదమ్మా అని చెప్పాలి, మనం ఓట్స్ రూపంలో చెప్పాలి.